హాయ్ గాయ్స్, ఈరోజు వీడియోలో మనం రీసెంట్గా రిలీజ్ అయిన దృశ్యం 3 మూవీ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. ఓపెన్ చేస్తే జార్జ్ ప్రొడ్యూసర్గా వ్యవహరించిన దృశ్యం అనే సినిమా ప్రేక్షకుల నుంచి మంచి టాక్ సొంతం చేసుకుని బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది. మలయాళ బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ సునామీని సృష్టించి 100 కోట్ల దిశగా దృశ్యం వేగంగా అడుగులు వేస్తుంటుంది. ప్రతి న్యూస్ ఛానల్ ఈ దృశ్యం మూవీ గురించి వార్తలన్నీ టెలికాస్ట్ చేస్తూ ఉంటారు. తమ జీవితంలో జరిగిన కొన్ని నిజమైన సంఘటనల ఆధారంగా జార్జ్ ఈ సినిమాను నిర్మిస్తాడు. ఈ సినిమాలో హీరోగా నటించిన హరికుమార్ కెరీర్లో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిలింగా నిలుస్తుంది. సినిమా బ్లాక్ బస్టర్ అవ్వడంతో జార్జ్ ఫ్యామిలీ చాలా సంతోషంగా ఉంటుంది. కానీ గీత మాత్రం దృశ్యం మూవీ గురించి న్యూస్ని చూస్తూ జార్జ్ ఫ్యామిలీ గురించే ఆలోచిస్తుంటుంది. కట్ చేస్తే డాక్టర్ రంజని అదే సైకాలజిస్ట్ దగ్గర అంజు తన సెషన్ కంప్లీట్ చేసుకుని కారులో ఇంటికి బయలుదేరుద్ది. ప్రస్తుతం అంజుకి ఎటువంటి మానసిక సమస్యలు ట్రోమాగానే ఉండవు. తను ప్రశాంతంగా తన లైఫ్ని లీడ్ చేస్తూ ఉంటుంది. డాక్టర్ రంజని దగ్గర సెషన్ కంప్లీట్ చేసుకుని ఇంటికి వెళ్తున్న అంజును చరణ్ అండ్ మధు అనే ఇద్దరు వ్యక్తులు గమనిస్తారు. వీళ్ళిద్దరూ న్యూస్ మలయాళం 24/7 అనే ఛానల్లో రిపోర్టర్స్గా వర్క్ చేస్తూ ఉంటారు. మత్తయ్య అనే వ్యక్తి అంజుకి పెళ్లి సంబంధాలు చూస్తూ ఉంటాడు. మత్తయ్య జార్జ్ దగ్గరికి వచ్చి, ఇంతకు ముందు అంజుని చూసుకోవడానికి వచ్చిన మగపిల్లవారు మీతో సంబంధం కలుపుకోవడానికి ఇష్టం లేదని చెప్పారు. అంజు మానసిక వ్యాధితో బాధపడుతుంది, ట్రీట్మెంట్ తీసుకుంటుందని ఎవరో ఫోన్ చేసి చెప్పారని అంటారు. అందుకే వాళ్ళు మీతో సంబంధం కలుపుకోవడానికి. నిజానికి అంజుకి ఎటువంటి మానసిక సమస్య ఉండదు. ఏంటి ఇలా జరిగిందని కాస్త సాడ్గా ఫీల్ అవుతూ ఉంటారు. నువ్వేం బాధపడకు, తనకు ఒక మంచి సంబంధం చూసి పెళ్లి చేద్దామని జార్జ్ రాణితో అంటాడు. కట్ చేస్తే డాక్టర్ రంజని జార్జ్ అండ్ రాణిని తన ఇంటికి పిలిచి, ఈ కేసు విషయంలో అంజుకి అనుకి క్లారిటీ సరిగ్గా లేదు, వాళ్ళు ఇప్పుడు పెద్దవాళ్ళు అయ్యారు, వాళ్ళతో ఎన్నో ప్రశ్నలు ఉంటాయి, వాటికి సమాధానం మీరు మాత్రమే ఇవ్వగలరు, మీరు పిల్లల్ని తీసుకొని ఎక్కడికైనా ట్రావెల్ చేసిరండి, అలాగే వాళ్ళతో ఏదైనా మాట్లాడండి, దీనివల్ల మంచి జరుగుతుందని చెప్తుంది. ఫ్యామిలీని తీసుకొని బయటకు వెళ్తారు. వరుణ్ కేసు గురించి డీటెయిల్స్ని పిల్లలతో వివరించేందుకు జార్జ్ తన లాయర్ డిన్నర్కి ఇన్వైట్ చేస్తాడు. అక్కడ వాళ్ళ లాయర్తో అసలు ఈ కేసు ఏమైంది, ఇప్పుడు కేసు ఎప్పుడు ముగుస్తుందని అడుగుతారు. టెక్నికల్గా ఈ కేసు ఇంకా పూర్తి కాలేదు, కానీ ప్రాక్టికల్గా చెప్పాలంటే ఈ కేసు పూర్తయినట్టే. తన దేశంలో పూర్తి కాని కేసులు ఎన్నో ఉన్నాయి, వాటిలో ఇదొకటి అవుతుంది. కొత్తగా ఏదైనా ఎవిడెన్స్ దొరికే వరకు పోలీసులు ఈ కేసును ముగించరు. చెప్పాలంటే ఈ కేసు ఇక్కడ పూర్తయినట్టు, కాబట్టి మీరు ఈ ఆలోచనను వదిలేసి హ్యాపీగా లైఫ్ని లీడ్ చేయండి అని అంటుంది. సాబు తన సస్పెండ్ ఆఫీసర్ దగ్గర చరణ్ అండ్ మధు వెళ్ళి, మాకు ఈ వరుణ్ కేసు విషయంలో మీరు అన్అఫిషియల్గా హెల్ప్ చేసి ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చారంటే మీకు ఎంతో కొంత సాయంగా ఉంటామని చెప్తారు. ఇక ఈ న్యూస్ ఛానల్లో తమ టీఆర్పీ రేట్ పెంచుకునేందుకు వరుణ్ కేసులో ఏదైనా ఎవిడెన్స్ దొరికిద్దేమో అని సీక్రెట్గా ఇన్వెస్టిగేషన్ చేస్తుంటారు. కట్ చేస్తే దృశ్యం సినిమా యూట్యూబ్లో లీక్ అవ్వడంతో పోలీసులు కంప్లైంట్ ఇచ్చేందుకు జార్జ్ హరికుమార్ని తీసుకొని డీజీపీ దగ్గరికి వెళ్తారు. అక్కడ అనుకోకుండా తనకి సురేష్ కనిపిస్తాడు. సురేష్ 2 నెలల క్రితమే పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి రిటైర్ అయ్యి ఉంటాడు. సురేష్ జార్జ్ని పలకరించి, ఇంతకు మీ కేసు కంప్లీట్ అయినట్టే కదా అని అడుగుతాడు. ఏమో సార్, నాకు తెలియదని జార్జ్ అంటాడు. అలా వాళ్ళిద్దరూ కాసేపు మాట్లాడుకుంటారు. సురేష్ జార్జ్తో, మా అబ్బాయి డైరెక్షన్ అంటే చాలా ఇష్టం, ఇంతకుముందు 2-3 షార్ట్ ఫిలిమ్స్ కూడా తీశాడు, మీకు వీలైతే మీ అబ్బాయికి ఒక ఛాన్స్ ఇవ్వగలరా అని అడుగుతాడు. సరే, నేను మీకు ఫోన్ చేస్తా అని చెప్పి జార్జ్ హరికుమార్ డీజీపీ దగ్గరికి వెళ్తారు. నెక్స్ట్ సీన్లో దృశ్యం మూవీ డైరెక్టర్ అనీష్ జార్జ్ దగ్గరికి వచ్చి, తన సినిమా 100 కోట్ల క్లబ్లో చేరింది, అలాగే నాకు 2 సినిమా కూడా ఫిక్స్ అయ్యింది, అందులో ఫహద్ ఫాసిల్ హీరోగా నటించబోతున్నారు, నన్ను నమ్మి నాకు మొదటి అవకాశం ఇచ్చినందుకు మీకు చాలా థ్యాంక్స్ అని అంటాడు. జార్జ్ అవిష్కు కంగ్రాచులేషన్ చెప్పి తనకు ఒక ఫేవర్ అడుగుతాడు. కట్ చేస్తే జార్జ్ సురేష్కి ఫోన్ చేసి, మీ అబ్బాయిని ఒకసారి డైరెక్ట్గా అవిష్కి ఫోన్ చేయమనండి అని అంటాడు. ఈ విధంగా తన కొడుకు సినిమా అవకాశం ఇచ్చిన జార్జ్కి సురేష్ మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తాడు. కొంచెం సేపటి తర్వాత ఎవరో తమ అరటి తోటలో టార్చ్ లైట్ వేసినట్టుగా జార్జ్కి వెలుతురు కనిపిస్తుంది, కానీ తనకి మనుషులు ఎవరూ గమనించరు. మరుసటి రోజు కలిసేందుకు జోష్కి భార్యను తీసుకొని జార్జ్ ఇంటికి వస్తాడు. జోష్ మాట్లాడుతూ, ఆ రోజు కాస్త డబ్బు అవసరం అవ్వడంతో మీ గురించి పోలీసులకు నిజం చెప్పాను, కానీ అప్పటి నుంచి మా కుటుంబంలో కష్టాలు మొదలయ్యాయి, మా అమ్మ కూడా చనిపోయింది, టౌన్లో మేము రన్ చేస్తున్న బేకరీ కూడా అంతంత మాత్రంగా సాగుతుందని చెప్పి బాధపడతాడు. తెలుసో తెలియక నువ్వు చేసిన తప్పు వల్ల మా కుటుంబానికి మంచే జరిగింది, నువ్వు పోలీసులకు నిజం చెప్పడం వల్లనే మా కెరీర్ కాస్త కొలికి వచ్చింది, నీకు ఏ సాయం కావాలన్నా నన్ను అడుగని చెప్పి జార్జ్ జోష్కి కొంత డబ్బు ఇస్తాడు. కొంచెం సేపటి తర్వాత శ్రియా జార్జ్ దగ్గరికి వచ్చి పెళ్లి ఫిక్స్ అయిన విషయాన్ని హ్యాపీగా పంచుకొని జార్జ్ ఫ్యామిలీని పెళ్లికి ఇన్వైట్ చేస్తుంది. చర్చి దగ్గర ఉన్న శ్మశాన వాటికలో సమాధులు తవ్వే ప్రత్రోస్ కూడా
ఈ క్యాన్సర్కు గురై మంచాన పడతాడు. అండ్ ఇప్పటి వరకు జార్జ్ ఫ్యామిలీకి మొత్తం డబ్బులు సాయం చేస్తాడు. జార్జ్ ఇంటి నుంచి బయటకు వచ్చిన శ్రియను మధు అండ్ చరణ్ సీక్రెట్గా ఫోటో తీస్తారు. మధు శ్రియను ఫాలో అవుతూ బస్సులో ఎక్కి తన పక్కనే కూర్చుంటుంది. మధు శ్రియతో మాట్లాడుతూ మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది, మీ పేరేంటి అని అడుగుతుంది. మధు శ్రియతో మాటలు కలిపి కొన్ని వివరాలు తెలుసుకుంటుంది. మరుసటి రోజు ఊర్లో తన మాటలు చెప్పిన వచ్చి మొన్న అంజుని చూసుకోవడానికి వచ్చిన మగపిల్లవాడు వారిని ఎవరో ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ చేసి చెప్పారు. వాళ్ళు ఒక మగ పిల్లవాడితో అబద్ధాలు మొత్తం చెప్పారు. అంజుకి ఏదో తేడా కొడుతుందని, మానసిక వ్యాధి ఉందని, ఎవరైనా మీద చేయి వేస్తే వైలెంట్గా మారుద్దని చెప్తారు. ఇలా డిక్లేర్ చేస్తూ డాక్టర్ సెటిల్మెంట్ ఇచ్చారని, ఇలా లేనిపోని విషయాలన్నీ మగపిల్లవారికి చెప్పొద్దు, దాంతో మగపిల్లవారి సంబంధాన్ని క్యాన్సిల్ చేసుకున్నారు. ఇంతకుముందు మీతో సంబంధించిన క్యాన్సిల్ చేసుకున్న మగపిల్లి వాళ్ళకి కూడా ఇలాగే ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు చేశారంట అని ఇవే ఇద్దరు వ్యక్తులు యొక్క ఫోన్ నెంబర్స్ అని చెప్పి మత్తయ్య జార్జ్కి 2 ఫోన్ నెంబర్స్ ఇస్తాడు. అయ్యో ఏంటిది, ఎవరు ఇలా అబద్ధాలు చెప్పారా అనేసి అయితే రాణి బాగా బాధపడుతుంది. జార్జ్ సురేష్ని కలిసి విషయం అంతా చెప్పి ఆ ఫోన్ నెంబర్స్ని సురేష్కి ఇస్తాడు. నువ్వేం వరి అవ్వకు, ఆ వ్యక్తులు ఎవరో మనం వాళ్ళను కనిపెట్టేద్దాం అని సురేష్ అంటాడు. కట్ చేస్తే సురేష్ జార్జ్ దగ్గరికి వచ్చి, నువ్వు ఇచ్చిన 2 నెంబర్స్కి కూడా ఒకే ఫోన్లో యూస్ చేస్తున్నారు, కాకపోతే ఈ ఫోన్ ఎప్పుడు చూసినా స్విచ్ ఆఫ్లోనే ఉంటుంది, ఫోన్ యాక్టివ్లో ఉన్నప్పుడు మాత్రమే టవర్ లొకేషన్ ఇంటి పక్కనే ఉంది, 1 సంవత్సరం క్రితం వరకు ఈ ఫోన్లో వేరే నెంబర్ యూస్ చేశారు, ఆ నెంబర్ శాంతి అని ఆవిడ పేరు కూడా ఉంది అని సురేష్ చెప్తాడు. అది విని జార్జ్ ఒకసారిగా షాక్ అయిపోతాడు. ఎందుకంటే తన దగ్గర ఎన్నో సంవత్సరాల నుంచి పనిచేస్తున్న రజన్ యొక్క భార్య ఈ శాంతి అన్నమాట. ఇక జార్జ్ వెంటనే రజని ఇంటికి వెళ్ళి తనపై చేయి చేసుకుంటాడు. ఆ పక్కనే ఉంటూ నన్ను ఇంతలా మోసం చేస్తావా అనేసి చాలా బాధపడతాడు. కాలర్ పట్టుకుంటాడు. అలాగా విషయం నాకు తెలియదని అనుకుంటున్నావా, నా కుటుంబాన్ని జోలికి వస్తే ఎవరైనా సరే నేను అస్సలు వదిలిపెట్టనని వార్నింగ్ ఇస్తాడు. అప్పుడు శాంతి, నీకు సాయం చేసినందుకే మాకు ఇన్ని కష్టాలు, మా ఆయనకు ఉద్యోగం పోయింది, దాంతో మా కూతురు చదువు ఆగిపోయింది, ఆ బాధ తట్టుకోలేకే కూతురు ఆత్మహత్య చేసుకోవాలనుకుంది, అసలు ఈ విషయాన్ని మీకు తెలుసా అని. అయినా మీలాంటి వారికి, ధనవంతులకి మా అలాంటి పేదవాళ్ళ కష్టాలు ఏం తెలుస్తాయి, అందుకే మా పక్కనే ఉంటూ సరైన సమయం కోసం ఎదురు చూస్తున్నామని, మీ కూతురు పెళ్లి రూపంలో మాకు అవకాశం వచ్చింది, అందుకే వెనుపోటు పొడిచామని అంటుంది. నీ చుట్టూ ఏం జరుగుతుందో అర్థమైందిగా, ఇక్కడి నుంచి బయలుదేరారని రాజన్ జార్జ్తో అంటాడు. జరిగిన విషయం అంతా జార్జ్ సురేష్కి చెప్పి చాలా బాధపడతాడు. నా కుటుంబాన్ని కాపాడుకునే ప్రయత్నంలో రాజన్ని మర్చిపోయాను, రజన్ లాంటి వ్యక్తులు నా చుట్టూ ఎంతోమంది ఉన్నారని తెలియడం లేదు అని జార్జ్ కాస్త భయంగా ఫీల్ అవుతాడు. కట్ చేస్తే రాణి కూడా జరిగిన విషయం అంతా చెప్పి ఇంకా బాధగానే ఉంటాడు. సో రాణి జార్జ్ని ఓదార్చి, నిన్న రాత్రి ఎవరో మన అరటి తోటలో టార్చ్ లైట్ వేశారు, కానీ నేను లైట్ వేసి చెక్ చేస్తున్నప్పుడు నాకు మనుషులు ఎవరు కనిపించలేదు, కొంచెం సేపటి తర్వాత ఎవరో జీప్ స్టార్ట్ చేసి మన ఇంటి దగ్గర నుంచి వెళ్ళిపోయినట్టుగా సౌండ్ వినిపించిందని చెప్పింది. మేబీ అరటిపండు దొంగతనం చేసేందుకు వచ్చారేమో ఎవరైనా అని జార్జ్ సర్ది చెప్తాడు. కానీ నిజానికి జార్జ్కి ఒక ఇంటి పక్కన అనుమానం మొదలవుతుంది. సో తను టార్చ్ లైట్ తీసుకొని అరటి తోటలోకి వెళ్ళి అక్కడంతా నిదానంగా చెక్ చేస్తాడు. తీరా చూస్తే అక్కడ ఎవరో 6 అడుగుల పొడవు గుంతని తవ్వినట్టు ఆనవాళ్ళు ఉంటాయి. అది చూసి జార్జ్ ఒకసారిగా షాక్ అయిపోతాడు. తెల్లవారుజామున జార్జ్ మొత్తం ఇంటికి పిలిచి, కూతుర్ని విదేశీ సంబంధాలైనా పర్వాలేదు, ఇక్కడ నుంచి విదేశీ సంబంధాలకు కూడా చూడండి అని అంటాడు. అలాగే తప్పకుండా చూస్తానని చెప్పి మొత్తయ్య అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. నిన్నటిదాకా విదేశీ సంబంధాలు వద్దు అని మండిపడ్డారు కదా, ఇంతలో మీ నిర్ణయాన్ని ఎలా మార్చుకున్నారు, ఏదైతేనే మంచి నిర్ణయమే ఇంతలో తీసుకున్నారని రాణి హ్యాపీగా ఫీల్ అవుద్ది, అను కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది. సో తనను కూడా అడ్మిషన్ ఏర్పాట్లు చేసుకోమని చెప్పి జార్జ్ అంటాడు. చీకటి పడిన తర్వాత జార్జ్ 6 అడుగుల పొడవు గుంతను ఒకసారి తవ్వి చూస్తాడు, కానీ ఆ గుంతలో ఏమీ ఉండదు. ఇక జార్జ్ ఆ గుంతని పూర్తి చేసి గడ్డితో దాన్ని కవర్ చేస్తాడు. నిజానికి అక్కడ గుంత తవ్వింది ఎవరో కాదు, సహదేవన్ అనే సస్పెండెడ్ పోలీస్ ఆఫీసర్. ఈ సస్పెండెడ్ పోలీస్ ఆఫీసర్ యొక్క కూతురు మధు, కట్ చేస్తే చరణ్ మధు అని మణిమాలకు వెళ్ళి శ్రియ యొక్క ఫోటోను చూపించి తన ఇంటికి అడ్రస్ని కనిపెడతారు. ఆ తర్వాత మధు సహదేవన్ దగ్గరికి వెళ్ళి ఆ శ్రియ యొక్క ఇంటి అడ్రస్ తెలిసిందని అంటుంది. నెక్స్ట్ సీన్లో మధు ఒక ప్లాన్ వేసి డాక్టర్ రంజని దగ్గరికి పేషెంట్ లాగా వెళ్తుంది. మధు రంజనీకి మాట్లాడుతూ, నేను గత 2 సంవత్సరాలుగా రిలేషన్షిప్లో ఉన్నాను, రీసెంట్గా మేము ఫిజికల్ రిలేషన్స్లోకి ఎంటర్ అవ్వాలనుకున్నాము, కానీ ఆ బాయ్ ఫ్రెండ్ నన్ను ఫిజికల్గా టచ్ చేయగలి నాకు కోపం వచ్చింది, తనపై దాడి చేశాను,
అలా మాకు బ్రేకప్ అయింది. అసలు నా లైఫ్‌లో ఏం జరుగుతుందో ఏం అర్థం అవ్వడం లేదు. ఆ అంజు అనే అమ్మాయి కూడా ఈ విధంగానే వరుణ్‌ని చంపేసిందంట కదా అని నిజమేనా అని అంటుంది. దాంతో రంజని విషయం అంతా అర్థమవుతుంది. కొంచెం సేపటి తర్వాత తమ జార్జ్‌ని ఫోన్ చేసి మధు గురించి విషయం చెప్తది. మరో పక్క కేసు గురించి కొంత ఇన్ఫర్మేషన్ తెలుసుకునేందుకు సహదేవన్ సాబు దగ్గరికి వెళ్తాడు. మత్తయ్య జార్జ్ దగ్గరికి వచ్చి ఒక విషయాన్ని సంబంధం గురించి మాట్లాడతాడు. అబ్బాయి పేరు అవిరా అని దుబాయ్లో బిజినెస్ చేస్తున్నాడు. అమ్మ హౌస్ వైఫ్, నాన్న కాలేజ్ ప్రొఫెసర్. మీకు ఈ సంబంధం ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు ఒకసారిగా మా ఇంటికి వస్తారని మత్తయ్య అంటాడు. ఈ సంబంధం జార్జ్ ఫ్యామిలీకి బాగా నచ్చడంతో పెళ్ళికొడుకు ఫ్యామిలీ జార్జ్ ఇంటికి రావడం, ఫ్యామిలీ పెళ్లి కొడుకు ఇంటికి వెళ్ళడం చకాచకా జరిగిపోతుంటాయి. కట్ చేస్తే మధు తమ ఇంట్లో వచ్చి బకెట్ నీళ్లు తీసుకెళ్తుండడం శ్రియ గమనించి మీరేంటి ఇక్కడ అని అడుగుతుంది. అప్పుడు మధు మా కార్ రేడియేటర్ బాగా వేడెక్కడం వల్ల మా ఇంజిన్ ఆగిపోయింది, అందుకే కొన్ని నీళ్లు తీసుకెళ్ళడానికి అలా వచ్చాను శ్రేయ అని అంటుంది. ఏంటి ఈ అమ్మాయి నా పేరు ఇంకా గుర్తుపెట్టుకుందని శ్రేయకి డౌట్ వస్తుంది. కొంచెం సేపటి తర్వాత తను జార్జ్ని ఒకసారి ఇంటికి రమ్మని మెసేజ్ పంపిస్తుంది. సో జార్జ్ ఇంటికి వెళ్తాడు. మీరు ఇక్కడి వరకు వీడియోని కంటిన్యూ చేస్తూ చూసాము. వరకు వీడియోని ఇలాగే పార్ట్ 2లో కూడా చూస్తూ ఉండండి. కంటిన్యూ చేస్తే చూసిన వాళ్ళు తప్పకుండా వీడియోని లైక్ చేయండి. అండ్ మీలాగే ఎక్స్ప్రెషన్ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా వీడియోని అయితే షేర్ చేయండి గైస్. శ్రియ మధు గురించి విషయం చెప్పి వాళ్ళు నా ఫోటోని చూపించి ఊర్లో నా గురించి డీటెయిల్స్ కూడా అడిగారంట. నాకెందుకో కాస్త డౌట్ ఉందని అయితే అంటుంది. సాబు ఐజీ థామస్ దగ్గరికి వెళ్ళి వరుణ్ కేసు గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకునేందుకు సహదేవ్ అని నా దగ్గరికి వచ్చాడు సార్ అని చెప్తాడు. సో థామస్ ఆంటోనీతో దీని గురించి ఎంక్వైరీ చేయండి, వీలైనంత త్వరగా నాకు వాడి పూర్తి డీటెయిల్స్ కావాలని ఆర్డర్ వేస్తాడు. కట్ చేస్తే అంజుకి వచ్చిన పెళ్లి సంబంధం చెడగొట్టేందుకు రాజన్ సహదేవన్ పెళ్లి కొడుకు యొక్క ఇంటికి వెళ్తారు. కానీ పెళ్లి కొడుకు ఫ్యామిలీ రాజన్ రివర్స్ అయ్యి వాళ్ళని ఇంటి నుంచి తరిమేస్తారు. అవి యొక్క ఫాదర్ వెంటనే జార్జ్కి ఫోన్ చేసి జరిగిన విషయం అంతా చెప్పి రాజన్ ఫోటోని అలాగే వాళ్ళు వచ్చిన జీపీ యొక్క నెంబర్ ప్లేట్ని సెండ్ చేస్తాడు. ఎవరి మీద ఉండొచ్చు ఈ డీటెయిల్స్ కనుక్కోమని జార్జ్ జోష్కి చెప్తాడు. కొంచెం సేపటి తర్వాత సహదేవన్ రజన్ ఇంటికి వచ్చి ఆమె గొంతుతో కత్తి పెట్టి అంజు ఫైల్ మర్యాదగా నా చేతిలో ఇవ్వు, లేదంటే నిన్ను చంపేసి ఈ ఫైల్ని తీసుకెళ్తా అని బెదిరిస్తాడు. సో రంజని ప్రాణభయంతో అంజు ఫైల్ని సహదేవన్కి ఇస్తుంది. అలా చెప్పినట్టుగా ఆ ఫైల్లో కొన్ని మార్పులు చెయ్యి, లేదంటే నీ కూతురుని చంపేస్తా అని సహదేవన్ బెదిరించడంతో రంజని వాడు చెప్పినట్లుగా ఆ ఫైల్లో కొన్ని మార్పులు చేస్తుంది. 1 గంట తర్వాత తను జార్జ్కి ఫోన్ చేసి జరిగిన విషయం అంతా భయపడుతూ చెప్తుంది. జోష్ కొంత సమాచారం సేకరించి సంవత్సరం క్రితం సహదేవన్ అనే వ్యక్తి ఈ జీప్ సెకండ్ హ్యాండ్లో కొన్నాడంట అనే జార్జ్కి అంటాడు. ఇక జార్జ్ సరాసరి సహదేవన్ దగ్గరికి వెళ్ళి నీ లైఫ్లో జరిగిన పరిణామాలన్నింటికి నువ్వే కారణం, వాటితో నాకు ఎటువంటి సంబంధం లేదు, నువ్వు నా ఫ్యామిలీ జోలికి వస్తే చూస్తూ ఊరుకోనని గట్టిగా వార్నింగ్ ఇస్తాడు. అప్పుడు సహదేవన్ కూడా కాస్త లక్ ఉండడం వల్ల మీ వరుణ్ మర్డర్ కేసు నుంచి తప్పించుకున్నారు, కానీ నేను ఈ కేసును అంత తేలిక వదిలిపెట్టాను, నా కూతురిని విదేశాలకు పంపించను, నువ్వు చాలా ప్రశాంతంగా ఉంటావు, నేను చూస్తా అంటాడు. సహదేవన్ యొక్క ప్లాన్ చేసుకునేందుకు అంజు పెళ్లి కంప్లీట్ అయ్యే వరకు సహదేవన్ యొక్క కాల్ ట్రాక్ చేయడం వీలవుద్దా అని జార్జ్ సురేష్ని అడుగుతాడు. ఇలా అనఫిషియల్గా ఎవరినైనా కాల్ ట్రాక్ చేస్తే జైలుకి వెళ్ళవలసి వస్తుందని సురేష్ అంటాడు. కట్ చేస్తే సహదేవన్ పాత్రోస్ ఇంటికి వెళ్ళి నువ్వు రోజు జార్జ్ గారికి ఎవరు అస్థిపంజరాన్ని ఇచ్చావని అంటూ శ్రేయ మీద పడి దాడి చేస్తాడు. దాంతో పాత్రోస్ వాడికి నిజం చెప్పేస్తాడు. కొంచెం సేపటి తర్వాత పాత్రోస్ జార్జ్కి ఫోన్ చేసి జరిగిన విషయం అంతా చెప్తాడు. అలాగే అన్యాయంగా తమ ఇంట్లోకి దూరి తమపై దాడి చేసినందుకు శ్రియ సహదేవన్ మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తుంది. అలా సహదేవన్ గురించి కొంత డీటెయిల్స్ దొరకడంతో థామస్ సహదేవన్కి తన గెస్ట్ హౌస్కి పంపిస్తాడు. అసలు నీకు ఈ వరుణ్తో సంబంధం నువ్వు ఎందుకని దాని గురించి ఎంక్వైరీ చేస్తున్నావు, ఎందుకని నువ్వు ఆ అమ్మాయి మీద నాన్న మీద దాడి చేస్తావని థామస్ క్వశ్చన్ చేస్తాడు. కానీ సహదేవన్ ఎవరికి ఎటువంటి సమాధానం చెప్పకుండా సైలెంట్గా ఉంటాడు. సో థామస్ కోపంతో ఆ అమ్మాయి కంప్లైంట్ ప్రకారం వీడిని జైల్లో పడేయండి అని ఫిలిప్ని చెప్పి రూమ్ నుంచి బయటకు పంపిస్తాడు. చూస్తే రూమ్ బయట వరుణ్ ఫాదర్ ప్రభాకర్ ఉంటాడు. ఇతనేంటి ఇక్కడ ఉన్నాడు అనేసి అనుకొని థామస్ షాక్ అవుతాడు. ప్రభాకర్ భార్య గీత అండ్ థామస్ మరియు మంచి స్నేహితులు. ప్రస్తుతము గీత తనకున్న తలుచుకుంటూ డిప్రెషన్లో కూరుకుపోతుంది. ఇది ఇలాగే కొనసాగితే ప్రాణాలకే ప్రమాదం, అందుకని ఎలాగైనా సరే తన కొడుకుని చంపిన జార్జ్ ఫ్యామిలీ మీద పగ తీర్చుకోవాలని ప్రభాకర్ సహదేవన్ కొంత డబ్బులు ఇస్తాడు. సో సహదేవన్ ప్రభాకర్ కోసం పనిచేస్తున్నాడు అన్నమాట. ప్రభాకర్ థామస్ ఈ విషయాలన్నీ చెప్పి మరియు మీకు సహాయం చేస్తే జార్జ్ ఫ్యామిలీకి వీలైనంత త్వరగా శిక్ష పడేలా చేయొచ్చని అంటాడు.
అప్పుడు థామస్ అసలు ఈ కేసు గురించి ఇంతటి వరకు వదిలేద్దామని అనుకున్నా కదా, మళ్ళీ దీని గురించి ఎందుకు, అసలు సహదేవన్ కూడా మంచివాడు కాదు, వాడిని నమ్మడం కరెక్ట్ కాదని అంటాడు. సహదేవన్ గురించి నేను చూసుకుంటా, వాడికి ఇస్తే ఏ పనైనా చేస్తాడు. నా కొడుకుని చంపిన వాళ్ళు సంతోషంగా ఉంటే నేను చూడలేకపోతున్నాను. వాళ్ళకి మేము పడుతున్న బాధ ఏంటో తెలియాలి. ఆదివారం జార్జ్ కూతురు నిశ్చితార్థం. ఈ తర్వాత నెల రోజుల్లో పెళ్ళి. ఆ అమ్మాయి పెళ్లి చేసుకుని విదేశాలకు వెళ్ళిపోయిందంటే మేము ఇన్నాళ్ళు పడ్డ కష్టమంతా వృధా అయిపోతుంది ప్రభాకర్ అంటాడు. సహదేవన్ మాట్లాడుతూ, ఆ పాత్రోస్ గాడు జార్జ్కి ఎవరి స్కెల్టన్ ఇచ్చాడో నా దగ్గరికి డీటెయిల్స్ ఉన్నాయి. నాకు తెలిసిన వరుణ్ స్కెల్టన్ని పాత్రోస్ గాడి ఇంటికి పూడ్చిపెట్టి ఉంటానని జార్జ్ కొట్టేయడం నుంచి వరుణ్ స్కెల్టన్ని తీసుకొని వచ్చి పొంతపూడ రిజర్వ్ ఫారెస్ట్ వెళ్ళి ఆ ఫారెస్ట్లో యొక్క బార్డర్లోనే తను ఒక విషయంపై జార్జ్ కొంత స్థలాన్ని కొని అందులో ఇల్లు కట్టి పాత్రోస్కి ఇచ్చాడు. పాత్రోస్ యొక్క పెద్ద కూతుర్ని విదేశాలకు చదివించి కూడా జార్జ్ కాన్ ఆ పేరెంట్స్ని కూడా జార్జ్ పేరు లేదు. నాకు తెలిసి ఇంటి మీద వరుణ్ స్కెలటన్ పాత్రోస్ కూడా తెలియదని అంటాడు. కానీ థామస్ వాడి మాటలను అంతగా పట్టించుకోడు. వరుణ్ స్కెలటన్ని పోలీస్ స్టేషన్లో కనిపెట్టిన తర్వాత జార్జ్ ఒక షాప్లో 35 లీటర్ యాసిడ్ అయితే కొంటాడు. రబ్బర్ వ్యాపారిని ఇలా యాసిడ్ కొనడంతో ఎటువంటి అనుమానం లేదు. జార్జ్కి దాదాపు 4 ఎకరాల రబ్బర్ తోట ఉంది. కానీ 35 లీటర్ల యాసిడ్ కొన్న తర్వాత జార్జ్ ప్రతి 4 నెలలకు ఒకసారి 5 లీటర్ల యాసిడ్ కొంటున్నాడు. అంటే ఈ 35 లీటర్ల యాసిడ్తో జార్జ్ వరుణ్ స్కెలటన్ని ఏదైనా చేసి ఉండొచ్చని థామస్ అంటాడు. అది విన్న ప్రభాకర్ చాలా బాధపడి, ఆ దేవుడి దయ వల్ల ఏదో ఒక ఎవిడెన్స్ దొరికిందంటే ఫ్యామిలీకి శిక్ష పడేలా చేయొచ్చు, ప్లీజ్ నాకు హెల్ప్ చేయండి అని అంటాడు. ఇక చేసేదేం లేక తనకు సాయం చేసేందుకు థామస్ ఒప్పుకుంటాడు. కట్ చేస్తే అంజుకి ఎంగేజ్మెంట్ కంప్లీట్ అవుతుంది. పోలీసులు పాత్రలో ఇంటికి వెళ్ళి ఎంక్వైరీ చేస్తాడు. పాత్రోస్ ఎవరి స్కెలటన్ అయితే జార్జ్కి ఇచ్చాడో ఆ స్కెలటన్ వ్యక్తి యొక్క పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి పోలీసులు DNA శాంపుల్స్ తీసుకుంటారు. సో జార్జ్ తన ప్లాన్ ప్రకారం ముందుగానే యాంటిస్టిపిస్ బెయిల్ను అప్లై చేస్తాడు. సో ఒకవేళ పోలీసులు అఫీషియల్గా కేసు రీఓపెన్ చేసినా సరే జార్జ్ని అరెస్ట్ చేసి వివరించేందుకు వీలుండదు. అందుకని థామస్ ఎవరో ప్లాన్ చేసి సోమవారం విచారణకు హాజరు కావాలని రేపే జార్జ్ నోటీస్ పంపిద్దాం, అఫ్ కోర్స్ వాళ్ళు కోర్టుకు వెళ్తారని చెప్తారు. అని చెప్పాక అక్కడ నుంచి మనమైతే గేమ్ స్టార్ట్ చేద్దామని ప్రభాకర్తో అంటాడు. నిజానికి సోమవారం అంజుకి పెళ్ళి కట్ చేశాక సోమవారం నాడు పెళ్లి పనులు మొదలవుతాయి. కానీ ఆదివారం నాడే జార్జ్కి నోటీస్ రావడంతో ఆ నోటీస్ గురించి ఆలోచిస్తాడు. జార్జ్ తరపున లాయర్ రేణుక కేసు టేకప్ చేస్తుంది. కోర్టు నుంచి అనుమతి వచ్చిన వెంటనే జార్జ్ని అదుపులోకి తీసుకోవాలని పోలీసులు రెడీగా ఉంటారు. రేణుక జడ్జితో మాట్లాడుతూ, పెళ్లి ఆపేందుకు పోలీసులకు ఇలా ఉన్నట్టుండి నోటీస్ పంపించి వెంటనే విచారణకి హాజరుపరచాలని ప్రెజర్ చేస్తున్నట్టుగా ఉంటుంది. తరపున లాయర్ మాట్లాడుతూ, సాక్ష్యాధారాలు దొరకబట్టే పోలీసులు ఈ కేసును మళ్ళీ రీఓపెన్ చేశారు. మేము ఈ కేసు నుంచి తప్పించుకునేందుకు ఈ పెళ్లి కూడా జార్జ్ వేసిన ప్లాన్ అవ్వచ్చు. సో వెంటనే వాళ్ళని కస్టడీ తీసుకొని అనుమతి ఇవ్వండి. పెళ్లి జరిగిన తర్వాత జార్జ్ తన కూతురు విదేశాలకు పంపొచ్చని అంటాడు. అలా అనుకుంటే పాస్పోర్ట్ని సీజ్ చేసి సరిపోద్ది కదా, ముందు ఈ పెళ్లిని జరగనివ్వండి, ఆ తర్వాత ఖచ్చితంగా హాజరుపరుస్తామని రేణుక అంటుంది. వాదోపవాదాలు విన్నగా పరిశీలించిన తర్వాత జడ్జి ఒక నిర్ణయానికి వస్తాడు. నెక్స్ట్ హియరింగ్ వరకు పోలీసులు జార్జ్ని అరెస్ట్ చేయకూడదు, ఇప్పటి పెళ్లిని జరగనివ్వండి అని జడ్జి వివరిస్తాడు. తీర్పునిచ్చాక దాంతో ఎటువంటి సంబంధం లేకుండా ఆ తర్వాత అంజు అవీరా తన హనీమూన్ జరుపుకునేందుకు త్వరలోనే ఉన్న మిస్టీ మౌంటైన్ రిసార్ట్కి అయితే వెళ్తారు. అక్కడే ఒక ట్విస్ట్ రివీల్ అవుతుంది. మొత్తయ్య ప్రభాకర్ని ఫోన్ చేసి ఇప్పుడే అవీరా అంజుని తీసుకుని రిసార్ట్కి బయలుదేరారు అని చెప్తాడు. నిజానికి ఆ అవీరా అండ్ మొత్తయ్య ప్రభాకర్ యొక్క మనుషులే అన్నమాట. తన ప్లాన్లో భాగంగానే మొత్తయ్య అవీరా సంబంధించిన జార్జ్ ఫ్యామిలీని చూపించడం, అవీరా అంజుని పెళ్లి చేసుకోవడం జరుగుతాయి. ఈ విషయం తెలిసిన తర్వాత థామస్ ఒకసారిగా షాక్ అయిపోతాడు. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది, అసలు ఈ ప్లాన్ ఏంటని అంటాడు. తమ ప్లాన్ల గురించి థామస్కి చెప్తాడు. అవీరా అంజుని తీసుకొని వస్తాడు. వాడు ఆ డ్రగ్ కలిపిన డ్రింక్ని అంజుకి ఇచ్చి తన స్పృహ కోల్పోయేలా చేస్తాడు. అప్పుడు సహదేవన్ రిసార్ట్లోకి ఎంట్రీ ఇచ్చి అంజు అవీరా తీసుకొని రిసార్ట్కి అయితే వెళ్తాడు. ఇలాగే రిసార్ట్కి తీసుకొని వెళ్ళాక వాడు ఒక డ్రగ్ కలిపిన డ్రింక్ని అంజుకి తన స్పృహ కోల్పోయేలా చేస్తాడు. అప్పుడు సహదేవన్ రిసార్ట్లోకి ఎంట్రీ ఇచ్చి అంజు అవీరాపై అయితే దాడి చేస్తాడు. తమ రక్తపు మరకలతో అలాగే అంజు చేతిలో ఒక కత్తి పెట్టిన ఎవిడెన్స్ సృష్టిస్తాడు. తనకు రొమాంటిక్గా టచ్ చేయబోయి అవీరాపై అంజు దాడి చేసినట్లుగా అయితే సహదేవన్ ఎవిడెన్స్ సృష్టిస్తాడు. మరకలతో అలాగే టచ్ చేయబోయిన అవీరాను కూడా అంజీ దాడి చేసినట్టుగా అయితే సృష్టిస్తాడు. ఆ తరువాత అవీరా శ్రీలంక వెళ్ళడము, ఇంకా అక్కడి నుంచి
టొనీషియా అనే దేశానికి వెళ్ళి కొత్త ఐడెంటిటీతో లైఫ్ స్టార్ట్ చేద్దామని అయితే జరుగుతాయి. తనకి రొమాంటిక్గా టచ్ చేయబోయిన అవిరాని చంపినట్లుగా అంజు వరుణ్కి కూడా చంపేసిందని కోర్టులో చెప్పమంటే ఇక అంజు జైలుకి వెళ్ళడం ఖాయమని ప్రభాకర్ అంటాడు. ఇక ప్లాన్లో భాగంగా అవిరా అంజుకి డ్రగ్ ఇవ్వడం, సహదేవన్ రక్తపు మరకలతో ఎవిడెన్స్ సృష్టిస్తాడు. అలాగే తమ జార్జికి ఫోన్ చేసి ఇక నీ కూతురుని నువ్వు కాపాడుకోలేవని హ్యాపీగా నవ్వుతాడు. సో జార్జ్ టెన్షన్ పడుతూ మిస్సీ మౌంటైన్ రిసార్ట్కు బయలుదేరుతాడు. తీరా చూస్తే అంజు గాయాలతోటి బెడ్పై పడిపోయి ఉంటుంది. సరిగ్గా అదే సమయానికి పోలీసులు కూడా రిసార్ట్కి చేరుకుంటారు. ఇక వెంటనే జార్జ్ అంజుకి హాస్పిటల్లో జాయిన్ చేపిస్తాడు. అవిరా చనిపోయినట్టుగా ఫేక్ ఎవిడెన్స్ సృష్టించి తనకు న్యూ ఐడెంటిటీ పంపించడంలో చాలా నిజాన్ని అయితే చంపేసి జార్జ్ యొక్క అరటి తోటలో పూడ్చిపెట్టడమే మంచిదని అయితే సహదేవన్ ప్లాన్ వేస్తాడు. అందుకనే ఇంతకుముందు ఆ అరటి తోటలో సహదేవన్ సమాధిని తవ్వి పెడతాడు. కానీ అవిరా తెలివిగా సహదేవన్ నుంచి తప్పించుకొని శ్రీలంకకు పారిపోతాడు. కట్ చేస్తే జార్జ్ సహదేవన్పై కత్తితో దాడి చేసి అసలు మీ ప్లాన్ ఏంటో చెప్పకపోతే నిన్ను చంపేస్తారా అని అంటాడు. ఇక సహదేవన్ అసలు దీని వెనుక ఉన్నది నేను కాదు, దీనంతటి కారణం ప్రభాకర్ అండ్ ఐజీ థామస్ జరిగిన విషయం అంతా చెప్తాడు. అదంతా జోస్ రికార్డ్ చేస్తాడు. మరుసటి రోజు ఉదయం జార్జ్ ప్రభాకర్ అండ్ థామస్ దగ్గరికి వెళ్ళి సహదేవన్తో పాటు వాడి వాంగ్మూలం కూడా నా దగ్గరే ఉంది, ఇక కోర్టులో కలుసుకుందామని అంటాడు. అదృష్టం ఎప్పుడూ నీ వైపే ఉండదు. సహదేవన్ కూడా వాంగ్మూలాన్ని బట్టి ఏ కోర్టు నాకు ఉరిశిక్ష విధించదు. ఇక నుంచి మీ కుటుంబం మీద పగ తీర్చుకుని నేను బతుకుతా అని ప్రభాకర్ అని అంటాడు. కట్ చేస్తే జార్జ్ తన ఫ్యామిలీ కోసం ఒక నిర్ణయాన్ని తీసుకుంటాడు. జార్జ్ తన ఫ్యామిలీతో మాట్లాడుతూ తెలుసో తెలియక మన వల్ల ఒక కుటుంబం నాశనమైంది, మనం ఇకనైనా ప్రశాంతంగా పడుకోవాలి కదా, ఇప్పటికే లేట్ అయ్యిందని చెప్పి జార్జ్ పోలీసులకు లొంగిపోయేందుకు డెసిషన్ తీసుకుంటాడు. లాయర్ రేణుక థామస్తో మాట్లాడుతూ ఇక్కడితో అన్నీ ముగించేసాలి, ఇక నుంచి ఎవరు జార్జ్ ఫ్యామిలీని ఇబ్బంది పెట్టకూడదు, అలాగే జార్జ్కు 5 సంవత్సరాల కంటే తక్కువ శిక్ష పడాలి, వీటన్నింటినీ ఒప్పుకుంటేనే జార్జ్ మీకు లొంగిపోయి సహదేవన్ని అలాగే సహదేవన్ యొక్క వాంగ్మూలాన్ని కూడా తీసుకుని అందిస్తాడని అంటుంది. అందుకు థామస్ ఒప్పుకున్నాడని, నా కూతురు శిక్షించాలని నా ఉద్దేశం కాదు, ఆ ఉద్దేశంలో ఇకనైనా ఆపేయండి, లేదంటే నేను కాపాడుకునేందుకు మిమ్మల్ని చంపడానికైనా వెనుకాడను అని జార్జ్ ప్రభాకర్కి వార్నింగ్ ఇస్తాడు. నిజానికి అంజు అవిరాపై దాడి చేసినట్టుగా ప్రభాకర్ సహదేవన్లు చేత రక్తపు మరకలు రిసార్ట్లో ఎవిడెన్స్ సృష్టిస్తాడు కదా. సో ప్లాన్ నుంచి తప్పించేందుకు సహదేవన్ అంజు మీద కత్తితో దాడి చేసినట్టుగా జార్జ్ అంజు మీద కత్తితో దాడి చేపిస్తాడు. అంజు కూడా సహదేవన్ని తమ కత్తితో దాడి చేయించిందని పోలీసులు హాస్పిటల్లో చెప్తుంది. కట్ చేస్తే జార్జ్ పోలీసులకు లొంగిపోయి జైలుకు